జెమిమా ఒక సాధారణ క్రీడాకారిణి కాదు. ఆమె మనసులో అణిచివేయబడని ఒక కసి, ఒక పోరాట పటిమ దాగున్నాయి. లోపాలను ఎలాగైనా సరే సవరించుకోవాలని చెప్పి అనుకున్నది. తనను పూర్తిగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో పక్కన పెట్టేసినప్పుడు రాత్రంతా ఏడ్చేది, కన్నీళ్లు పెట్టుకునేది, నిద్రలేని రాత్రులు గడిపింది. నేను మళ్ళీ ఎలాగైనా నా ఫామ్ని నేను తెచ్చుకోవాలి, మళ్ళీ నేను ఎలాగైనా బ్యాట్తోనే సమాధానం చెప్పాలి, మళ్ళీ నేను ఎలాగైనా మైదానంలో ఒక పోరాటం చేసే ఒక పులిలా తిరగబడాలని చెప్పి మనసులో భావించుకుంది. అలాగే కన్నీళ్లను ఉబికి వస్తున్నటువంటి ఆ కన్నీళ్లను కూడా బిగపట్టుకుని మనసులో బలంగా సంకల్పించుకుంది. మళ్ళీ నా సత్తా ఏంటో చూపించాలి, మళ్ళీ మన భారత జట్టును గెలిపించి నా సత్తా ప్రపంచానికి చూపించాలని చెప్పి బలంగా మనసులో అనుకుంది. అందుకే రీఎంట్రీలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో పులిలా పంజా విసిరింది. జట్టుతో స్థానం కోల్పోయి మళ్ళీ వచ్చిన తర్వాత 76 పరుగులు న్యూజిలాండ్తో, నిన్న ఆస్ట్రేలియాతో 127 పరుగులతో అదరగొట్టేసింది. శభాష్ జెమిమా అనిపించుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో జెమిమా ఆట గురించి అంటే మొన్న జరిగిన మ్యాచ్లో నిన్న ఎంత చెప్పినా తక్కువ అండి. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరిగిన మ్యాచ్, 339 పరుగుల భారీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఛేదించాల్సింది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఓపెనర్లు తక్కువ స్కోర్కి వెళ్ళిపోయారు. ఈ సమయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిలో జెమిమా క్రీజులోకి అడుగుపెట్టింది. అడుగు పెట్టినటువంటి క్షణంలో ఆమె ముందున్నది కేవలం ఆస్ట్రేలియా బౌలర్స్ మాత్రమే కాదు, గతంలో తన మీద వచ్చినటువంటి విమర్శలు ఈవెన్ పక్కన పెట్టేసేయండి. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు, అనుమానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆమె కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 330 పైగా పరుగులు, మరొక వైపు ఆస్ట్రేలియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసేవాళ్ళు, మరొక వైపు తన మీద వచ్చినటువంటి పెద్ద ఎత్తున విమర్శలు. జెమిమా అద్భుతం చేసింది, జెమిమా సూపర్గా కొట్టింది, జెమిమా భారత టీంని గెలిపించేసిందని చెప్పి అప్పుడు విమర్శలు చేసినటువంటి నోటితోనే, తిట్టినటువంటి నోటితోనే ఆమెను పక్కన పెట్టిన వాళ్ళు కూడా తల దించుకునేలా, మనం తప్పు చేశాం, జెమిమా అంటే ఇదే అని చెప్పి వాళ్ళు కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి. తిట్టిన నోటితోనే మళ్ళీ అద్భుతంగా ఆడేవు జెమిమా అని ప్రశంసలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి అద్భుతమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివరికి